హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యారెట్ ముల్లంగి మసాలా పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మేము పప్పును ఉడికించి పెట్టాము. కుక్కర్లో కందిపప్పు వేసి వాటర్ పోసి పసుపు నూనె వేసి ఈ విధంగా ముందుగానే ఉడికించి పెట్టేశానండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని మరో గిన్నె తీసుకున్నామండి. దాంట్లో ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ పోసాను కదా, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేస్తున్నాము. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నామండి. కరివేపాకు, తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేస్తున్నాము. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసాము. ఎండుమిర్చి వేసాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నామండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేద్దాం. నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ముల్లంగి ముక్కలను వేస్తున్నామండి. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముల్లంగి హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందండి కర్రీ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నామండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త తక్కువగానే పడుతుంది కారం. నెక్స్ట్ ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది, కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టిన పప్పు వేస్తున్నాము. ఈ పప్పు వేసిన తర్వాత మళ్ళీ అంతా కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా అది కాస్త మగ్గుతున్నప్పుడే ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి ఒక స్పూన్ వేసేసుకోవాలండి. చూసారు కదా, వేసిన తర్వాత అంతా ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి ముల్లంగి క్యారెట్ మసాలా పప్పు రెడీ అయిపోయింది. ఈ కర్రీ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ రెసిపీస్ కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.